నాగార్జున గారు వస్తాను నాగార్జున గారు మళ్ళీ వస్తా టైం అవుతుంది ప్లీజ్ ఒక్క నిమిషం. వంశీకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు విన్నారా, బయట విన్నారు మీరు, దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రతిపక్ష హోదా అంటే ఇచ్చి చూడండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే వస్తారట, 11 మంది ఎమ్మెల్యేలు మీ 164 మంది ఎమ్మెల్యేలకు ధీటుగా మాట్లాడతారట. మరి ఏంటి, మరి ఇదేంటి, ఇచ్చేది ఏంటి, అసలు మీరు ఇచ్చేది ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. ఏమంటారు సార్? గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన చల్లగా ఉన్నంతకాలం రాష్ట్రం కూడా చల్లగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నంత కాలం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అడిగారండి? జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు గెలిచినటువంటి 10 మంది శాసనసభ్యుల్ని, మీకేదైనా చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర అభివృద్ధి మీద మీకేదైనా చిత్తశుద్ధి ఉంటే మీరు వచ్చి అసెంబ్లీలో మమ్మల్ని ప్రశ్నించండి, మేము తప్పులు చేస్తే మీ తప్పులు మేము చూపిస్తాం, మీ అభివృద్ధి మా అభివృద్ధి మేము చర్చించుకుందాం రమ్మనంటే స్పందించాల్సింది ఎవరు సార్? స్పందించాల్సింది ఆయనతో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు. ఒక్కళ్ళన్నా ఇంతవరకు వచ్చి దానికి సమాధానం చెప్పారా రాజు గారు? ఒక్కళ్ళు కూడా రారు. గతంలో అన్ని శాఖల మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి సకల శాఖల మాజీ మంత్రి వచ్చేసి ఈరోజు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమంటాడా? దమ్ము ధైర్యం కావాలా? ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. మాకు ఆ రోజు 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా, ఈ రోజు మీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం లేకుండా చేసింది ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదేంటి? సరే ఓకే సార్, ఇప్పుడు ఇంకో మాట అంటా ఉన్నాడు, మా 11 మంది వచ్చి మీ 164 మందికి సమాధానం చెప్తానని అంటా ఉన్నారు. 11 మందిని తీసుకురండి సార్ ఈ డిబేట్లోకి, నేను ఒక్కడనే ఉంటా, మీ అందరికీ నేను సమాధానాలు చెప్తాను. ఆ ఛాలెంజ్ మరి 11 మంది ఎమ్మెల్యేలు మీ డిబేట్లు వద్దని కదా వాళ్ళ అసెంబ్లీకి రమ్మంటున్నాం. ఈ డిబేట్లలో మాట్లాడుతున్నారు, వద్దు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అనేది కదా మన లైన్. సార్ డిబేట్ లో మీరు 11 మంది ఎమ్మెల్యేలో ఎంతమంది ప్రెస్ మీట్లు చూశారు సార్? రాజు గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మధ్య ప్రెస్ మీట్ చూసారా? ద్వారకానాథ్ రెడ్డిది ప్రెస్ మీట్ చూసారా? బద్వేల్ ఎమ్మెల్యే సుధా గారి ప్రెస్ మీట్ ఎక్కడన్నా చూసారా? తాడిపత్రి చంద్రశేఖర్ గారి ప్రెస్ మీట్ ఎక్కడన్నా చూసారా? శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ ఎక్కడన్నా చూసారా? ఎక్కడ చూసారు రాజు గారు? ఎమ్మెల్యేలుగా మర్చిపోతుంటారు వాళ్ళని జనాలు, కనీసం జనాలు మర్చిపోతుంటారు వాళ్ళని. అదే కదా, ఏ ఒక్క ప్రెస్ మీట్ చూసాం సార్? ఏ ఎమ్మెల్యే వచ్చాడు? ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వచ్చేసి ఒక కాగితం తీసుకొస్తాడు, దానిలో ఉన్నటువంటి ABCDలు కూడా చూసి చదవలేనటువంటి ఈ వ్యక్తి వచ్చేసి కాగితం తీసుకుని వచ్చేసి వీళ్ళు చెప్పే సమాధానాలన్నింటికి కూడా, వీళ్ళు చెప్పే ప్రశ్నలన్నీ కూడా ఏది మళ్ళీ ఇంకో మీడియా ఉండదు సార్ రాజు గారు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ సాక్షి మీడియా, అదే రికార్డెడ్ ప్రెస్ మీట్. ప్లేస్ లేనందుకంట మిగిలిన మీడియా ఛానల్ తీసుకురాలేకపోతున్నారంట. అది మీరు విన్నారో వినలేదో? మీరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసినప్పుడు ఇక్కడ స్థానం లేనందు, ప్లేస్ లేనందువల్ల ఓన్లీ లిమిటెడ్ మీడియా ఛానల్స్ వస్తాయి, వాళ్ళ దగ్గర నుంచి లింక్ తీసుకోమని అంటారు సార్. ఏంటి సార్ దీని మీనింగ్ ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడతా ఉంటే స్థలం ఇవ్వలేరా మీడియాకి? మిగిలిన ఛానల్ ఎవరికి కూడా కెమెరాలు పెట్టుకునే స్థలం ఇవ్వలేడా? ఇదా ప్రెస్ మీట్? మళ్ళీ అలా ప్రశ్నలు ఉండవా ఎదురుగా? మా నాయకులు ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరైనా ప్రెస్ మీట్ పెడితే సాక్షి వచ్చిందా అని అడిగి, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగి, అన్ని ప్రశ్నలు అయినాకే వెళ్ళిపోతారు సార్. ఒక రాజకీయ పార్టీ సార్ అది? కనీసం మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడతా ఉంటే మీడియాకు కూడా స్థానం లేనటువంటి కార్యాలయంలో మీరు పార్టీ నడుపుతా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా? ఇక మనం ఫేక్ ప్రచారాల గురించి చెప్పుకున్నాం సార్. అసెంబ్లీకి వాళ్ళు వస్తే మాత్రం మమ్మల్ని నిలదీయాలని ఉంది మాకు. అంబటి రాంబాబు అనే మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఏ ఉద్దేశంతో ఎక్కడో జరిగినటువంటి ఒక బెంగాల్లో జరిగినటువంటి ఒక వీడియో తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగింది అని చెప్పి ఒక DIG స్థాయి అధికారిని ట్యాగ్ చేసింది ఏ ఉద్దేశంతో చేశాడని అసెంబ్లీలో చర్చించాలా? బాబాయ్ హత్య గురించి చర్చించాలి, గులకరాయి గురించి చర్చించాలి, మద్యం స్కామ్ లో మీరు చేసినటువంటి 37 మరణాల గురించి చర్చించాలి. ఇవన్నీ చర్చిస్తామని చెప్పి భయంతో ఒక వంక మా చేతిలో లేదు. మీరు కోర్టుకు కూడా వెళ్ళారు, కోర్టు కూడా కుదరదని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంక దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా అంటే ఏంటి మీనింగ్? తప్పించుకోవడానికి అదొక సాకు. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కనుక మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మేము తప్పు చేసి ఉంటే మీరు వచ్చి ప్రశ్నించాలి కదా. మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా మీ బాధ్యత కదా. 11 నియోజకవర్గ ప్రజలు మీకు కట్టబెట్టారు కదా, మీరు బాధ్యతగా మీరు మమ్మల్ని ప్రశ్నించాలి కదా. అదేమీ లేకుండా నాకు ప్రతిపక్ష హోదా, దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలా? రమ్మనండి,
మేము చాలు జగన్మోహన్ రెడ్డికి, చిన్న స్థాయి కార్యకర్తలం, మా పార్టీలో మేము చాలు జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి క్వశ్చన్స్ కి తాజాగా హెరిటేజ్ లో ఉల్లిపాయలు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారని అడుగుతా ఉన్నారు. హెరిటేజ్ అమ్మేసి అది ఫ్యూచర్ అండ్ రిలయన్స్ రిటైల్ గా వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయి కూడా 12 సంవత్సరాలు అవుతా ఉంది. హెరిటేజ్ లో ఉన్నటువంటిది ఓన్లీ పార్లర్స్, అందులో పాలు పెరుగు పాల వల్ల వచ్చేటటువంటి బయో ప్రొడక్ట్స్ మాత్రమే అమ్ముతారు. ఉల్లిపాయలు అమ్మేటటువంటి హెరిటేజ్ స్పెషల్ అన్ని కూడా రిలయన్స్ కి సూపర్ ఫ్యూచర్ మార్ట్ కి వెళ్ళిపోయాయి అన్నటువంటి విషయం కూడా తెలియనటువంటి ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రిగా చేశాడు. ఈయన వచ్చేసి ఈ రోజు మీ హెరిటేజ్ లో ఉల్లిపాయలు ఎంతకు అమ్ముతున్నారు అని అడుగుతా ఉన్నారు. మాది కాదు, మాకు హెరిటేజ్ ఈ ఫ్రెష్ అనేటటువంటి దాంతో సంబంధం లేదు. హెరిటేజ్ పార్లర్స్ మాత్రమే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి చెందినవి. అందులో పాలు పెరుగు పాల వల్ల వచ్చేటటువంటి రా ప్రొడక్ట్స్ మాత్రమే అమ్ముతారు, కానీ ఉల్లిపాయలు అమ్మరు. తెలుసుకోవాలి ఈ మాజీ ముఖ్యమంత్రి, ఈ పులివెందుల ఎమ్మెల్యే. ఇది కూడా ఫేక్ ప్రచారమే, ఆయనకు తెలిసే ఉంటది. కావాలని ఒక బ్రాండ్ ఎవరైతే ఈ గొర్రెలు ఉంటారో, ఈయన నమ్మే గొర్రెలు ఉంటారో వాళ్ళని తప్పుదోవ పట్టించడానికి ఇట్లాంటి ప్రచారాలు. ఇవన్నీ అసెంబ్లీలోకి వచ్చి అన్నాడు అనుకోండి, అక్కడే నిర్వహిస్తారు మా వాళ్ళు. ఎక్కడ హెరిటేజ్ మాది, ఇదిగో షేర్లు బదలాయించేసి అమ్మేసి 12 సంవత్సరాలు అయింది, ఇంకా నీకు తెలీదా, తెలిసి నటిస్తున్నావా? ఇట్లాంటి చిన్నవి, ఈ చిన్న విష ప్రచారాలు గతంలో చేశారు. 2014 నుండి 19 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఈ విష ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు. నిన్న సిఐ నుంచి డిఎస్పీలకు 8 మంది ప్రమోట్ అయ్యారు సార్. ఒకే ఒక్క బెల్లం శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఒక్కడే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. గతంలో వీళ్ళు ఏమన్నారు సార్, 32 మంది డిఎస్పీలు కనుక ప్రమోట్ అయితే, సిఐలుగా డిఎస్పీలుగా ప్రమోట్ అయితే 32 మంది కమ్మవాళ్లే అని అన్నారు. నిన్న 8 మంది ప్రమోట్ అయితే యాజ్ పర్ మెరిట్ ఇచ్చినటువంటి ప్రమోషన్స్ అవన్నీ కూడా 1996 బ్యాచ్ సిఐలు డిఎస్పీలుగా ప్రమోట్ అయితే ఒకే ఒక కమ్మ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఉన్నాడు అందులో. అది కూడా మెరిట్ ప్రకారం వచ్చింది అతనికి 7వ నెంబర్తో. సో వీళ్ళ ప్రచారాలు ఎలా ఉంటాయంటే వాళ్ళందరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అన్నట్లు ప్రచారం చేస్తారు. ఓకే అండి, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఇక చిన్న బ్రేక్ ఉంది సార్. అసెంబ్లీకి రావడానికి భయం. ఓకే.